Hi students, welcome to Toppers Institute of Competitive Examinations. నా పేరు వెంకట్ ప్రసాద్. నేను అర్థమెటిక్స్, రీజనింగ్ మరియు ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. మనం ఈ సెషన్లో గత పోటీ పరీక్షల్లో ఎస్ఐ కానిస్టేబుల్ పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి అర్థమెటిక్స్లోని కఠినమైనటువంటి ప్రశ్నలు డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇది 6వ వీడియో. ఇంతకుముందు 5 వీడియోలు అప్లోడ్ చేశాను. ఇప్పుడు 6వ వీడియో ఇచ్చేస్తున్నాం మనము. సో ఎస్ఐ 2019 తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి కొన్ని కఠినమైనటువంటి ప్రశ్నలు తీసుకొని మనం డిస్కస్ చేస్తున్నాం. సో మరి క్వశ్చన్ పేపర్లో నెక్స్ట్ ప్రశ్న ఏందనేది ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. సో 12వ ప్రశ్న, ఇద్దరు వ్యక్తులు ఏ మరియు బీలు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. వారు ఒకరికొకరు ఎదురెదురు దిశల్లో ప్రయాణిస్తే 3 గంటల్లో కలుసుకుంటారు. వారు ఒకే దిశలో ప్రయాణిస్తే 5 గంటల్లో కలుసుకుంటారు. బి కన్నా ఏ వేగంగా ప్రయాణిస్తే ఏ యొక్క వేగం గంటకు కిలోమీటర్లలో ఎంత? ఇది ప్రశ్న. 2 persons A and B are at a distance of 45 kilometers. They meet together in 3 hours. If they travel in the opposite direction. And they meet together in 5 hours if they travel in the same direction. A speed is more than B speed. Then what is the speed of A in kilometer per hour? ఇది ప్రశ్న. ఏబీలు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. వారు ఎదురెదురుగా ప్రయాణిస్తే, ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణిస్తేనేమో 3 గంటల్లో కలుసుకుంటారు. ఒకే దిశలో ప్రయాణిస్తేనేమో 5 గంటల్లో కలుసుకుంటారు. అయితే మరి బి కన్నా ఏ యొక్క వేగం ఎక్కువైతే ఏ యొక్క వేగం ఎంత? ఇది ప్రశ్న. సో చాలా సింపుల్ క్వశ్చన్ ఇది రెగ్యులర్గా అడుగుతున్నటువంటి మోడల్. మనందరికీ తెలిసిందే సూత్రం, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇది ఫార్ములా. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే దూరము, టీ అంటే కాలం. ఇక్కడ ఈ వేగాన్ని ఒక వ్యక్తి ఇస్తేనేమో ఆ ఒక వ్యక్తి యొక్క వేగాన్ని తీసుకుంటాం మనం. కాకపోతే ఇక్కడ ఏ అండ్ బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇద్దరు వ్యక్తుల యొక్క సాపేక్ష వేగాన్ని లెక్కలోకి తీసుకోవాలి. సింగిల్ పర్సన్ ఉంటే వాని యొక్క వేగాన్నే లెక్కలోకి తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కాబట్టి వారి యొక్క సాపేక్ష వేగాన్ని, రిలేటివ్ స్పీడ్ని మనం లెక్కలోకి తీసుకోవాలి. మరి రిలేటివ్ స్పీడ్ ఏంటంటే ఏ అండ్ బి. ఏ అనేవాడు ఎక్స్ వేగంతోనూ మరి బి అనేవాడు వై వేగంతో ప్రయాణిస్తాయి. ఏ అనేవాడు ఏ యొక్క వేగం ఎక్స్, బి యొక్క వేగం వై అనుకుంటే వారు ఎదురెదురుగా ప్రయాణిస్తున్నప్పుడు వారి యొక్క సాపేక్ష వేగము వారి వేగాల మొత్తానికి సమానము. ఏ బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా ప్రయాణిస్తే వారి యొక్క సాపేక్ష వేగాన్ని లెక్కలోకి తీసుకోవాలి. వారి యొక్క సాపేక్ష వేగం వారి వేగాల మొత్తానికి సమానము, ఎక్స్ ప్లస్ వై. ఇది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు. నెక్స్ట్ సేమ్ డైరెక్షన్లో వెళ్తే ఏ అనేవాడు ఎక్స్ వేగంతో ప్రయాణిస్తున్నాడు, మరి బి అనేవాడు వై వేగంతో ప్రయాణిస్తున్నాడు అదే దిశలో. ఇక్కడనేమో ఆపోజిట్ డైరెక్షన్, ఇక్కడనేమో సేమ్ డైరెక్షన్. అయితే మరి వారి యొక్క వేగం ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై అవుతుంది. వారి యొక్క వేగము ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఎక్స్ ప్లస్ వై, సేమ్ డైరెక్షన్ అయితే ఎక్స్ మైనస్ వై. ఇక్కడ ఎస్ అనేది మారుతుంది. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైంలో మనకు ఎస్ ఒక వ్యక్తి అయితే ఒక వ్యక్తి వేగాన్ని లెక్కలోకి తీసుకుంటాం. ఇద్దరు వ్యక్తులు అయితే ఇద్దరి వ్యక్తుల యొక్క సాపేక్ష వేగాన్ని లెక్కలోకి తీసుకుంటాం. ఆ సాపేక్ష వేగం కూడా ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఎక్స్ ప్లస్ వై, సేమ్ డైరెక్షన్లో అయితే ఎక్స్ మైనస్ వై. ఇది క్వశ్చన్. సో ఇది ఇన్ఫర్మేషన్, బేసిక్ కాన్సెప్ట్. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఏబీల మధ్య దూరం ఎంత? 45 కిలోమీటర్లు. ఏబీల మధ్య దూరము 45 కిలోమీటర్లు. ఈ 45 కిలోమీటర్ల దూరాన్ని వీరిద్దరూ కలిసి కవర్ చేస్తే కలుసుకుంటారు. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఎక్స్ ప్లస్ వై అని చెప్పాం. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ ఎస్ ఈజ్ ఈక్వల్ డి బై టీలో ఎస్ అంటే ఎక్స్ ప్లస్ వై ఆపోజిట్ డైరెక్షన్. డి అంటే 45 కిలోమీటర్ల దూరాన్ని ఎన్ని గంటల్లో ప్రయాణించారు? 3 గంటల్లో ప్రయాణించారు. సో మరి వేగము ఎంత అవుతుంది? 15 కిలోమీటర్ పెర్ అవర్. 45 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల్లో ప్రయాణిస్తే గంటకు 15 కిలోమీటర్ల చొప్పున ప్రయాణించగలరు. ఇది ఆపోజిట్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్లో మళ్ళీ అదే సూత్రం, స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. మరి ఎస్ను మాత్రం ఏ విధంగా తీసుకోవాలి? మనం ఎక్స్ మైనస్ వైగా తీసుకోవాలి. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు అదే 45 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల్లో ప్రయాణిస్తారు. ఇక్కడనేమో 3 గంటలు పట్టింది, ఇక్కడనేమో 5 గంటలు పట్టింది.
ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణిస్తేనేమో తొందరగా కలుసుకుంటారు, ఎందుకంటే ఇద్దరి యొక్క వేగం ప్లస్ అవుతుంది. సేమ్ డైరెక్షన్లో అయితేనేమో నెమ్మదిగా కలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క వెనక ఇంకో వ్యక్తి పడతాడు కాబట్టి. ఇక్కడ ఇది 3 అవర్స్లో కలుసుకుంటే ఇక్కడ 5 అవర్స్లో కలుసుకుంటారు. ఇక్కడ సాపేక్ష వేగం 9. సో x + y = 15 km/h, x - y = 9 km/h. మనకు కావాల్సింది ఏంటంటే ఎక్స్ ఎందుకు కావాలి అంటే ఎప్పుడైనా సరే మనము వేగంగా ప్రయాణించే వ్యక్తి యొక్క వేగాన్ని ఎక్స్ అని తీసుకుంటాం, నెమ్మదిగా ప్రయాణించే వ్యక్తి యొక్క వేగాన్ని వైగా తీసుకుంటాం. x + y తీసుకున్నప్పుడు ఏది ఎట్లా తీసుకున్నా సమస్య లేదు, బట్ x - y తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏ వ్యక్తి యొక్క వేగం ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి యొక్క వేగాన్ని మనం x అనుకోవాలి. ఇక్కడ ఏ యొక్క వేగము ఎక్కువ b కన్నా అని చెప్పి ఆయన్నే ప్రశ్నలో ఇచ్చాడు కాబట్టి మనం ఏ యొక్క వేగాన్ని x మనకు కావాలి. సో x + y = 15, x - y = 9. ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేయండి. +y - y క్యాన్సిల్ అవుతుంది. x + x ఎంత 2x = 15 + 9 24. దెన్ 2 ఎక్కం 2 12 x = ఎంత 12 km/h. ఇది ఏ యొక్క వేగం. ఈ ప్రశ్న ఈ మోడల్ రెగ్యులర్గా అడుగుతున్నాడు. ఇక్కడ ఏ యొక్క వేగము x కాబట్టి 12 km/h. ఈ క్వశ్చన్ని మనకు రెగ్యులర్గా ఎస్ఐ కానిస్టేబుల్ ఏపీ మరియు తెలంగాణ ఎగ్జామినేషన్స్లో రెగ్యులర్గా అడుగుతున్నాడు. ఇదే క్వశ్చన్ని రైళ్లలో భాగంగా అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఇంతకుముందు ఎగ్జామినేషన్స్లో రైళ్ళు చాప్టర్లను బేస్ చేసుకుని అడిగాడు, బట్ ఈ ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా కాలము దూరం అనేటువంటి మెయిన్ కాన్సెప్ట్ మీదనే అడిగాడు. రైళ్లలో 2016 ఏపీ ఎస్ఐ మెయిన్స్లో ఒక క్వశ్చన్ అడిగాడు రైలు ట్రాఫిక్లో. ఒకసారి చూద్దాం, అది సేమ్ క్వశ్చన్. ఓకే, 2 రైళ్ళు మొదటి రైలు యొక్క పొడవు 120 కిలోమీటర్స్, రెండవ రైలు యొక్క పొడవు 96 మీటర్స్. 120 మీటర్స్ 96 మీటర్స్. 2 రైళ్ల పొడవులు 120 మరియు 96 మీటర్స్. ఈ 2 రైళ్లు ఎదురెదురుగా ప్రయాణిస్తే 12 సెకండ్లలో కలుసుకుంటాయి. ఈ 2 రైళ్లు ఎదురెదురుగా ప్రయాణిస్తే 12 సెకండ్లలో కలుసుకుంటాయి. ఒకే దిశలో ప్రయాణిస్తే 18 సెకండ్లలో కలుసుకుంటాయి. అయితే వేగంగా వెళ్ళే రైలు యొక్క వేగం ఎంత అని చెప్పి అడిగాడు. ఇంతకుముందు ఏబి అనేటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య దూరాన్ని ఇచ్చాడు 45 కిలోమీటర్లు. ఇక్కడ మాత్రము 2 రైళ్ల పొడవులు ఇచ్చాడు. 2 రైళ్లు ఎదురెదురుగా ప్రయాణించినా, ఒకే దిశలో ప్రయాణించినా ఆ 2 రైళ్లు వాటి యొక్క 2 పొడవులను దాటాలి. కాబట్టి ఇక్కడ మనం దూరము అంటే ఏం తీసుకుంటామంటే 120 + 96 216 మీటర్స్ తీసుకుంటాం. 216 మీటర్స్ తీసుకుంటాం అనమాట. అంటే ఈ రైలు పొడవును మరియు ఆ రైలు పొడవును 2 రైళ్ల పొడవులను లెక్కలోకి తీసుకోవాలి. సో ఎదురెదురుగా ప్రయాణిస్తే అంటే x + y = 216 మీటర్ల దూరాన్ని 12 సెకండ్లో ప్రయాణించింది కాబట్టి 12తో కొట్టేస్తే మనకేమవుతుంది 18, 18 మీటర్/సెకండ్. 12 ఎక్కం 12 18లా. మరి ఇదే 2 రైళ్ళు వ్యతిరేక దిశలో కాకుండా ఒకే దిశలో ప్రయాణిస్తే x - y = 216/18 సెకండ్. వ్యతిరేక దిశలో ప్రయాణిస్తేనేమో 12 సెకండ్లు, ఒకే దిశలో ప్రయాణిస్తేనేమో 18 సెకండ్లు. కొట్టేస్తే 18 ఎక్కం 18 12. సో మళ్ళీ వేగంగా వెళ్ళే రైలు వేగం అంటున్నాడు కాబట్టి మనకు x కావాలి. సో సేమ్ మళ్ళీ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేస్తాం. +y - y క్యాన్సిల్ అవుతుంది. x + x ఎంత 2x = 18 + 12 30 అవుతుంది. కొట్టేస్తే x = 15 మీటర్/సెకండ్. మీటర్లు అన్నాడు కాబట్టి మీటర్లు సెకండ్ ఇస్తే మీటర్/సెకండ్. మనకు ఆయన వేగాన్ని ఇచ్చిన లెక్కలో km/hలో అడిగాడు కాబట్టి దీన్ని km/hలోకి మార్చాలి అంటే 18/5తో మల్టిప్లై చేయాలి. 5 ఎక్కం 5 ముళ్ళ 18 ముళ్ళ 54 54 km/h. ఇది. సో ఇక్కడ ఇంతకుముందు లెక్కలో అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య దూరాన్ని ఇచ్చాడు. ఇక్కడ 2 రైళ్ళు అన్నప్పుడు దృష్టిలో పెట్టుకోండి, 2 రైళ్ల పొడవుల మొత్తాన్ని లెక్కలోకి తీసుకోవాలి. డి అంటే 2 రైళ్ల పొడవుల మొత్తం. ఇంకా విద్యార్థులు ఇక్కడ చేసేటువంటి చిన్న పొరపాటు ఏంటంటే వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నప్పుడు అన్నప్పుడు 120 + 96 దూరం తీసుకుంటాడు. బట్ సేమ్ ఒకే దిశలో అన్నప్పుడు మాత్రం ఈ 120 - 96 చేసేటువంటి అవకాశం ఉంది.
వ్యతిరేక దిశలో అంటే ప్లస్ అని, ఒకే దిశలో అని అంటే మైనస్ అని చెప్పి మనం అనుకున్నాము. అది వేగానికి సంబంధించి. దూరం విషయంలో వస్తే 2 రైళ్ళు ఒకే దిశలో ప్రయాణించినా, వ్యతిరేక దిశలో ప్రయాణించినా వాటి 2 రైళ్ళ పొడవుల మొత్తాన్నే లెక్కలోకి తీసుకోవాలి. ఇక్కడ విద్యార్థులు ఇక్కడ ప్రశ్నలో పొరపాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. 120 - 96 తీసుకునేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త. 2 రైళ్ళు ఒకే దిశలో ప్రయాణించినా, వ్యతిరేక దిశలో ప్రయాణించినా వాటి పొడవుల మొత్తాన్ని లెక్కలోకి తీసుకోవాలి. వ్యక్తులు అయితేనేమో వాటి మధ్య దూరం వారి మధ్య దూరం ఇస్తాడు. రైళ్ళు అయితే వాటి పొడవులు ఇస్తాడు. మనం 2 పొడవుల మొత్తాన్ని లెక్కలోకి తీసుకోవాలి. సో ఇది రెగ్యులర్గా ఇలా అడుగుతున్న రైలు చాప్టర్లో ఇది వెల్ నోన్ మోడల్. దాన్నే మనకు వ్యక్తులకు సంబంధించి కాలము దూరం మెయిన్ టాపిక్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది రెగ్యులర్గా వస్తుంది. ఓసారి ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ క్వశ్చన్. మనం డిస్కస్ చేయబోయేటువంటి తర్వాతి ప్రశ్న చూడండి. అసలు 6,000 రూపాయలని 4 సంవత్సరాలు కొంత సామాన్య వడ్డీ రేటున ఇచ్చినప్పుడు మొత్తం 8,500 రూపాయలు అయ్యింది. అదే వడ్డీ రేటున అసలు 1,200 రూపాయలు మొత్తం 1,825 రూపాయలు అవ్వడానికి కావలసిన సమయం ఎంత? 6,000 రూపాయలు డిపాజిట్ చేశాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు, వడ్డీ రేటు ఎంత తెలియదు. 6,000 రూపాయలని 4 సంవత్సరాలకు ఇన్వెస్ట్ చేస్తే మొత్తం ఇది 8,500 రూపాయలు అనేది వడ్డీ ప్లస్ అసలు మొత్తం 8,500 రూపాయలు వచ్చింది. అంటే ఇక్కడ అసలు ఉంది, మొత్తం ఉంది. అసలు మొత్తంలోకి వెళ్ళి అసలు తీసేస్తే మీకు వడ్డీ వస్తుంది. 8,500 రూపాయల మొత్తం వచ్చింది. అసలు 6,000 రూపాయలు ఉంటే మనకు వడ్డీ ఎంత? 2,500 రూపాయలు. ఆ 2,500 రూపాయలని అసలును కాలాన్ని ఉపయోగిస్తే మనకేమొస్తుంది? వడ్డీ రేటు 6 వస్తుంది. వడ్డీ రేటు 6 వస్తుంది. అదే వడ్డీ రేటున అసలు 1,200 రూపాయలు మొత్తం 1,825 రూపాయలు అవ్వడానికి కావలసిన సమయం ఎంత? మరి అదే వడ్డీ రేటున 1,200 రూపాయలను డిపాజిట్ చేస్తే 1,825 రూపాయలు కావడానికి పట్టే కాలం ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. 6,000 రూపీస్ అమౌంట్స్ టు 8,500 రూపీస్ ఇన్ 4 years at a certain rate of simple interest. In what time will 200 rupees be 1,825 rupees at the same rate of simple interest? ఇది ఓకే. సో ఇంగ్లీష్లో క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి. మరి దీన్ని ఫార్ములా ప్రకారం చేసుకోవచ్చు, జనరల్ కూడా చేసుకోవచ్చు. 6,000 రూపాయలని 8,500 రూపాయల మొత్తం అయింది అంటే మనకు వడ్డీ ఎంత? 2,500 రూపాయలు. కాలము 4 సంవత్సరాలు. ఒకసారి చూడండి క్వశ్చన్ ఇది. సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్ మీద అడిగినటువంటి క్వశ్చన్. I is equal to PTR అనేది మీ అందరికీ తెలిసిందే. I is equal to PTR. ఈ ఫార్ములాని మనం ఏం చేయాలంటే 2 సార్లు యూజ్ చేయాలి. సో I అంటే వడ్డీ, P అంటే అసలు, T అంటే కాలము, R అంటే వడ్డీ రేటు. వడ్డీ రేటు అంటే పర్సంటేజ్లో ఉండాలి. సో ఇక్కడ I అసలు ఎంత? 6,000 రూపాయలు. మనకు వచ్చింది ఏంది? 8,500 రూపాయలు. మరి వడ్డీ ఎంత? 2,500 రూపాయలు. మీరు 6,000 రూపాయలు డిపాజిట్ చేస్తే మీకు 8,500 రూపాయలు వచ్చింది. దాంట్లో వడ్డీ మొత్తంలోకి వెళ్ళి అసలు తీసేస్తే మీకు వడ్డీ వస్తుంది 2,500 రూపాయలు వడ్డీ. సో మరి అసలు ఎంత? ఇక్కడ వడ్డీ 2,500 రూపాయలు. అసలు ఎంత? 6,000 రూపాయలు. నెక్స్ట్ మనకు కాలము తెలియదు. ఇదే మనకు కావాల్సినటువంటి కాలము ఇచ్చాడు 4 సంవత్సరాలు. మనకు కావాల్సింది ఏంటంటే వడ్డీ రేటు బై 100. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు వడ్డీ రేటు వస్తుంది. సో 2 సున్నాలు క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 2 3 2 125. సో ఈజ్ ఈక్వల్ టు అటువైపు ఉన్నప్పుడు లవము హారం క్యాన్సల్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు అటు ఇటు ఉన్నప్పుడు లవం క్యాన్సల్ చేయాలి, హారం క్యాన్సల్ చేయాలి. అందుకే 2 సున్నాలు క్యాన్సల్ చేస్తున్నా, ఇక్కడ 0 0 క్యాన్సల్ చేస్తున్నా, 2 3 2 125. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు వడ్డీ రేటు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ 125 బై 3 4 12. ఇది వడ్డీ రేటు. సో 125 బై 12 ఇది వడ్డీ రేటు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇదే వడ్డీ రేటుతోటి 1,200 రూపాయల మొత్తం 1,200 రూపాయల మొత్తం ఎంత అవుతుంది? 1,825 రూపాయల మొత్తం. 1,200 రూపాయలు 1,825 రూపాయలు కావడానికి పట్టే సమయం ఎంత? సో ఇది ప్రశ్న. ఒకసారి చూసుకోండి. మళ్ళీ సేమ్ ఫార్ములా యూజ్ చేస్తున్నాం మనం. I is equal to
పీటీఆర్ బై 100, ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. సో మొత్తం ఎంత అయింది? 1200 రూపాయలు. నెక్స్ట్ అసలు ఎంత? ఇది అసలు 1200 రూపాయలు. మనకు కావాల్సింది ఏంది? మొత్తం 1825 రూపాయలు కావాలి. అంటే మొత్తం 1825 రూపాయలు అసలు 1200 రూపాయలు తీసేస్తే వచ్చేది ఏంది? 625 రూపాయలు వడ్డీ కావాలి. ఓకే, మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ను అవే విలువలను తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు కావాల్సినటువంటి కాలం వస్తుంది. సో వడ్డీ ఎంత? 625 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు అసలు ఇక్కడ 1200 రూపాయలు. లెక్క మారింది, అది ఫస్ట్ టర్మ్ అయిపోయింది, ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇక్కడ అసలు 1200 రూపాయలు, కాలము తెలియదు, వడ్డీ రేటు అదే వడ్డీ రేటుతో కాబట్టి ఇది తీసుకోవాలి 125/12. సో 125/12 బై 100. ఓకే, ఇది ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఐ అంటే 625, పి అంటే 1200 రూపాయలు, టీ అంటే తెలియదు, వడ్డీ రేటు 125/12 అదే వడ్డీ రేటుతో కాబట్టి అక్కడ మొదటి భాగం నుంచి మనం వడ్డీ రేటు కనుక్కున్నాం బై 100. దీన్ని సింప్లిఫై చేయండి. 2 0 క్యాన్సల్, 12 క్యాన్సల్, 125 ఒకట్ల, 125 ఐదుల. దెన్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 ఇయర్స్. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, 5 ఇయర్స్. ఇది ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 అనేటువంటి ఫార్ములాను మనం 2 సార్లు ఉపయోగిస్తున్నాం. మొదటి భాగంలో అసలు ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు. మొత్తంలోకి వెళ్ళి అసలు తీసేస్తే మీకు ఏమొస్తుంది? వడ్డీ వస్తుంది. వడ్డీ అంటే ఐ, దాంట్లో ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100ను సబ్స్టిట్యూట్ చేస్తే మీకు కావాల్సినటువంటి వడ్డీ రేటు ఆర్ వస్తుంది. సో ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 4 వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటి వడ్డీ, ఒకటి అసలు, మూడోది కాలము, 4వది వడ్డీ రేటు. ఈ 4ంటిలో మీకు 3 ఇచ్చి 4వది అడుగుతాడు. సింపుల్గా 4ంటిలో 3 ఇచ్చి 4వది అడుగుతాడు. సో ఐ వడ్డీ, ఈ లెక్కలో మనకేమి ఇచ్చాడు? అసలు ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు. అసలు మొత్తం ఇస్తే వడ్డీ వచ్చేస్తుంది. అంటే అసలు ఇచ్చాడు, వడ్డీ ఇచ్చాడు, కాలము 4 ఏళ్ళు ఇచ్చాడు, వడ్డీ రేటు కనుక్కోమన్నాడు. వడ్డీ రేటు కనుక్కున్నాం 125/12. ఈ 125/12ని కూడా మీరు కట్ చేసి పాయింట్లో రాయకండి, ఎందుకంటే ఫైనల్ ఆన్సర్ రాలేదు మనకు, అది ఫైనల్ ఆన్సర్ కాదు. అక్కడ మళ్ళీ 12తో కొట్టేసి మీరు పాయింట్లోకి మార్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ సింప్లిఫికేషన్లో బాగా గుర్తుపెట్టుకోండి, ఫైనల్ ఆన్సర్ వచ్చే వరకు మీరు విలువను దశాంశంలోకి మార్చకూడదు, దశాంశంలోకి కానీ మిశ్రమ భిన్నంలోకి కానీ మార్చకూడదు. దీన్ని బాగా దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇది, సో దాని నుంచి వడ్డీ రేటు వచ్చేసింది. రెండో భాగంలో లెక్కలోని రెండో భాగంలో 1200 రూపాయల మొత్తం అదే వడ్డీ రేటుతో 1825 రూపాయలు కావాలి అంటే పట్టే సమయం ఎంత? అసలు 1200 రూపాయలు, మొత్తం 1825 రూపాయలు, మీకు వచ్చినటువంటి వడ్డీ 625 రూపాయలు. ఈ 625 రూపాయలను వడ్డీని మళ్ళీ ఫార్ములాలో పడేస్తే మీకు కావాల్సిన ఆన్సర్ కాలం వస్తుంది. దీన్ని సూత్రం ప్రకారం చేసుకోవచ్చు, లేకపోతే జనరల్ కూడా చేయొచ్చు. జనరల్గా ఎట్లా చేస్తాం చూడండి ఒకసారి, ఎలాంటి ఫార్ములా లేకుండా జనరల్గా ఎలా చేస్తాం. రైట్, సో 600 రూపాయలు, 6000 రూపాయలు, 8500 అయ్యింది అంటే వడ్డీ ఎంత? 250 రూపాయలు. ఇది పెరుగుదల. వడ్డీ శాతం అన్నా పెరుగుదల శాతం అన్నా రెండు ఒకటే. సింపుల్ ఇంట్రెస్ట్లోనేమో వడ్డీ శాతము అంటాం, సింపుల్ ఇంట్రెస్ట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వడ్డీ శాతము అంటాం, లాభ నష్టాల్లోనేమో లాభ శాతము నష్ట శాతము అంటాము. ఓకే, పర్సంటేజ్లో అయితే పెరుగుదల శాతం తగ్గుదల శాతం అంటాం. 6000 రూపాయల నుంచి 8500 రూపాయలు అయితే పెరిగింది 2500 రూపాయలు. 2500 రూపాయలు దేనిపైన పెరిగింది? 6000 రూపాయల పైన పెరిగింది. అయితే పెరుగుదల శాతం ఎంత? ఓకే, ఇది సో 3 సున్నాలు, ఇక 2 సున్నాలు, ఇక్కడ 0 క్యాన్సల్, కొట్టేస్తే 125/6. ఓకే, ఇది పెరుగుదల శాతం. ఎన్నేళ్లకు? 4 సంవత్సరాలు. ఆయన ఇచ్చాడు 4 ఇయర్స్ అని చెప్పి. 4 సంవత్సరాలకు 125/6 అయితే మరి 1 సంవత్సరానికి ఎంత అంటే /4. సంవత్సరంలోకి మార్చాలంటే కాలంతో భాగించాలి. కొట్టేస్తే వచ్చేది 125/12. ఇది వడ్డీ రేటు, ఇది వడ్డీ రేటు వితౌట్ ఫార్ములా. పెరుగుదల శాతం అనే దాని నుంచి వెళ్తుంటాం. 125/12 ఇది సంవత్సరానికి వడ్డీ రేటు. ఈ 125/6 అనేది 4 ఏళ్లకు, మనం 1 సంవత్సరంలోకి మార్చాలంటే /4 చేయాలి. సో వడ్డీ రేటు వచ్చేసింది. ఇప్పుడు ఇదే లెక్క నుంచి మళ్ళీ రెండో పార్ట్లోకి వెళ్తున్నాం.
రెండో పార్ట్లో 1200 రూపాయలు ఎంత అయింది? 1825 రూపాయలు అవుతుంది. 1200 రూపాయల మొత్తం ఇదే వడ్డీ రేటుతో 1825 రూపాయలు కావాలి అంటే ఎంత పెరగాలి? 625 రూపాయలు పెరగాలి. ఓకే, దేని మీద పెరగాలి? 1200 రూపాయల మీద పెరగాలి. మళ్ళీ పెరుగుదల శాతం 625/1200 ఇంటూ 100%. కొట్టేస్తే 2 సున్నాలు క్యాన్సల్, మిగిలింది ఏంది? 625/12. ఓకే, 625/12 ఇది టైం కావచ్చు. వడ్డీ రేటును కాలంతో భాగిస్తే సంవత్సరానికి వడ్డీ రేటు వస్తుంది. కాలాన్ని వడ్డీ రేటుతో భాగిస్తే మీకు టోటల్ టైం వస్తుంది. కాబట్టి ఈ 625/12ని మళ్ళీ ఏం చేయాలి మనము? ఓకే, దీంతో భాగించాలి. వడ్డీ రేటుతో 125/12తో భాగించాలి. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేస్తే 12 క్యాన్సల్, 125 ఒకట్ల, 125 5ల, 5 సంవత్సరాలు వచ్చింది. సో వితౌట్ ఫార్ములా సార్ I = PTR ఫార్ములా కాకుండా వితౌట్ ఫార్ములా ఎట్లా చేస్తాము అంటే ఇది ప్రొసీజర్. మన ఇక్కడ క్యాలిక్యులేషన్స్ కొంచెం వాల్యూస్ కొంచెం భిన్న రూపంలో ఉన్నాయి కాబట్టి మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్ ఫార్ములా లేకుండా కూడా మనం చేయొచ్చు. కాన్సెప్ట్ అర్థమైతే వితౌట్ ఫార్ములానే చాలా ఈజీ అవుతుంది. కొన్నిసార్లు వాల్యూస్ డిఫికల్ట్ ఉండడం వల్ల మనకేమవుతుందంటే క్వశ్చన్ కొంచెం క్యాలిక్యులేషన్ ఇబ్బంది అవుతుంది. ఎర్లీ అంటే ఫస్ట్ స్టేజ్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఈ మోడల్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫార్ములా బేస్లో వెళ్తే బెటర్. ఆల్రెడీ చదివినాం సార్, మాకు ప్రాబ్లం లేదు, సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంది, జనరల్గా ఎలా చేయాలి అంటే ఇలా చేయాలి వితౌట్ ఫార్ములా. వడ్డీ శాతమే పెరుగుదల శాతం. మనం ఫస్ట్ ఇచ్చినటువంటి లెక్కలో వడ్డీ శాతాన్ని లెక్కేసినాం. అది 4 ఏళ్లకు వస్తుంది మనకు. మరి సంవత్సరానికి అంటే ఆ కాలానితో భాగిస్తే మనకు సంవత్సరానికి వస్తుంది. మళ్ళీ వడ్డీ శాతాన్ని లెక్కించి ఈ వచ్చినటువంటి వడ్డీ రేటుతో భాగిస్తే మనకు కాలం వస్తుంది. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు సెషన్. దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చను సో ఇది నెక్స్ట్ క్వశ్చను. ఇంతకుముందు ఎగ్జామినేషన్స్లో ఎప్పుడు ఇయ్యనటువంటి మోడల్ ఇది. కొంత సొమ్ము ఒకే చక్ర వడ్డీ రేటుతో 3 సంవత్సరాల్లో 1,08,000 రూపాయలు అవుతుంది, మరియు 9 సంవత్సరాల్లో 1,92,000 రూపాయలు అవుతుంది. అప్పుడు ఆ సొమ్ము ఎంత? చక్ర వడ్డీ రేటుతో 3 సంవత్సరాల్లో అయితేనేమో 1,08,000 రూపాయలు అవుతుంది, మరియు 9 సంవత్సరాల్లో ఎంత అవుతుందంటే 1,92,000 రూపాయలు అవుతుంది. ఇది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మన వీడియో కింద కామెంట్ బాక్స్లో ఓకే కామెంట్ పెట్టండి. ఇది చాలా డిఫరెంట్ క్వశ్చన్, డిఫికల్ట్ క్వశ్చన్. దాదాపుగా ఈ క్వశ్చన్ని 99% స్టూడెంట్స్ తప్పు చేసి వచ్చారు, చేయలేకపోయారు. ఇంతవరకు ఎస్ఐ కానిస్టేబుల్లో అడగనటువంటి క్వశ్చన్, SSCGLలో కూడా నాకు ఎక్కడ కనిపించలేదు ఇంతవరకు. ఓకే, ఎస్ఐ కానిస్టేబుల్లో ఇంతవరకు అడగనటువంటి క్వశ్చన్, చాలా లెంతీ క్వశ్చన్. మనము 1-2 స్టెప్స్లో ఎలా చేస్తాం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆన్సర్ తెలిసినట్లయితే మీరు కామెంట్ బాక్స్లో ఓకే కామెంట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే.